హలో అండి, అందరికీ నమస్తే. ఇగో మా ఇంటి దగ్గర కొత్తిమీర తెంపుతున్నా. కొత్తిమీర ఈరోజు చికెన్ అండి. చికెన్ కోసమని కొంచెం కొత్తిమీర, మెంతి కూర తెంపుకోదామని వచ్చిన. చూడండి, అది మెంతం, కొంచెం కొత్తిమీర తెంపుతున్నా. అలాగే ఈరోజు మా దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో కూడా మీకు చూపిస్తా. మా దగ్గర ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయా బెండకాయలు. ఆ బెండకాయలు ఇంతకుముందు చెట్టు ఉండే, ఒక్కొక్క కాయ కాస్తుండే. ఆ కాయలు ఒక్కొక్కటి మేము కూరకు కావు కాబట్టి తెంపి అక్కడ వేసిన, సీడ్స్ అవుతాయని. అవి అట్లనే సీడ్స్ అయ్యి మళ్ళీ బెండకాయ చెట్లు కాస్తాయి అని చెప్పి అక్కడ వేసిన. చూడండి, అలాగే ఇంతకుముందు వేసిన బెండకాయ చెట్లకు కూడా సీడ్స్ ద్వారా ఇగో బెండకాయలు అయితే కాసినాయి. దాని పక్కన గోంగూర కూడా ఉంది. ఇగో కాకర చెట్టు అండి. కాకర చెట్టుకి 3 కాకరకాయలు ఉన్నాయి. ఇంతకుముందు 2 కాకరకాయలు కాసినాయి. అది వండిన తర్వాత చెట్టు మొత్తం ఎండిపోయింది. మళ్ళీ ఏ దేవుడు కరుణించిండో కాకర చెట్టు అయితే కాస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, తోటకూర ఆకులు కూడా వస్తున్నాయి. ఇక కొత్తిమీర తెంపుతుంది, ఇంకొంచెం కావాలని. ఆ కొత్తిమీర సరిపోదు అన్నాడు మా అబ్బాయి, ఇంకా కొంచెం తెంపుతున్నా. ఇంకొన్ని రోజులైతే తోటకూర కూడా ఇందులో కొంచెం ఉంది చూడండి. ఆ తోటకూర ఆకులు కూడా వస్తాయి. ఇంకా దాని పక్కన అవి కూడా ఉన్నాయి, చెర్రీ టమాటా అంటారు. నేను తెంపిన కొత్తిమీర సరిపోలేదంట. ఇగో మా అబ్బాయి వచ్చి ఇంకా కొంచెం కొత్తిమీర కావాలి మమ్మీ, అవి ఎట్లా తీస్తారు, ఆకులు తెంపాలా, ఏర్లతో తీయాలా అని చెప్పి అడుగుతున్నాడు. వాడు ఏర్లతో తీయడానికే చూస్తున్నాడు. ఏర్లతో తీయద్దు నాన్న, ఆకులు మాత్రమే తెంపాలి అని చెప్తున్నా. నేను వీడియో తీస్తున్నాను, వాడు వెనక్కి తిరిగి